ఇక చూడురి ఉత్తరప్రదేశ్ పేరు ఎత్తంగానే జర ముచ్చట్లు మొత్తం చిత్రంగా ఉంటాయి పాడై. మరి అది ఊరి తీరా లేకపోతే రాష్ట్రం తీరా నాకైతే తెలియదు కానీ జర చిత్రంగా జరుగుతుంటాయి ముచ్చట్లు. ఇది కూడా ఓ చిత్రమైన ముచ్చటే. ఉత్తరప్రదేశ్లో ఓ పిల్లగానికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారట. వాళ్ళు తుర్కోళ్ళు అంటే తుర్కోలు అంటే మళ్ళీ బాధపడారు కానీ ముస్లింలు. పిల్లగాని పేరేమో మహమ్మద్ అజీం, అమ్మాయి పేరు వచ్చేసేమో మతాషా. ఆమెకి 21 సంవత్సరం, పిల్లగానికి 22 ఏళ్ళు. అయితే పిల్లకు తండ్రి లేడంట, తండ్రి చచ్చిపోయాడు. తల్లికి 45 సంవత్సరాలు. తల్లి పేరు ఏం పేరు ఇండియా తాహీరా. అయితే ఇక వీళ్ళింటి వాళ్ళకి చేయగడిగారు, వాళ్ళింటి చేయగడిగారు. జర పెళ్లి సంబంధం అయితే ఓకే అయింది. పెళ్లి సంబంధం ఓకే అని ఇక పెళ్లి డేట్ అని ఫిక్స్ అయినాయి. లగ్గం పెట్టుకో. ఇక లగ్గం పలానా డేట్ రాగానే సరే అందరు కలిసి బంధువులు అంతా పోయిరట బందోబస్తుగా. పిల్లగాని మంచిగా గుర్రాల మీద తీసుకొని పోయి వాళ్ళేమో ఇప్పుడు మన లెక్క మామూలుగా అందరి ముందర పెళ్లి చేసుకునేది కాదా, ముఖం ఒప్పడదు కదా. ఇక అక్కడ ఉన్న అయ్యగారు ఆ పంతులు గారు ఏమన్నాడు, అమ్మాయిని దొరకరారా అని చెప్పిండట. ఇక అమ్మాయి చిన్న రెడీ అయిందట. అమ్మాయి చిన్న రెడీ అయ్యి తోలుకొచ్చిరట. తోలుకొచ్చినాక ఇక ఈ మంత్రం ఆ మంత్రం ఏం చదివిండు అలా దాంట్లో, ఆ మంత్రం ఈ మంత్రం చదివిండు. చదవగానే ఇక పిల్ల పేరు పిలుస్తారు కదా, పిల్ల పేరు పిలిస్తే అప్పుడు ఏం చెప్పాడు, మతాషా అని విలువలేదంట ఆ పంతులు గారు. తాహీరా జర ఒకసారి ముఖం గిట్ట చూపి అని చెప్పిండట. పిల్లగానికి దెబ్బకి జారట్లా పడి అంట ఒకసారి. సరే నాకు కాబోయే పిల్లల పేరేమో మతాషనా, ఈమెమో తాహీరా బీహీరా అని మాట్లాడుతుండు. ఇది ఎక్కడ ముచ్చట అనుకొని పొరగాడు తెలకాలు వేసి చూసినట. ఏది నేను చూస్తానే చిన్నగా తలకాయ వేసి ఇట్ట చూసానట. చూస్తారా కల పిల్లగానికి మొత్తం కళ్ళు బయలు కమ్మినాయట. అలా ఉన్నది పిల్ల కాదు, పిల్ల తల్లి ఉందంట. అలా నేను నాశనం అయిపో, నేను నీ పిల్లని పెళ్లి చేసుకుందామంటే నువ్వు వచ్చి గిల్ల కూర్చున్నావు, లగ్గ మందిలో కూర్చున్నావు, దిగి కానీ పొరగాడు. ఎమ్మెల్యే పిల్లగాని అన్న వదిన ఇద్దరు కలిసి వచ్చిరట. శివలో చెప్తున్నట, మర్యాదగా దాన్ని పెళ్లి చేసుకుంటే చేసుకో, లేకపోతే రేప్ కేసు పెడతావు నీ మీద, నువ్వు గుజులాయినావని చెప్తావు, నీ మీద మరి ఏమంటారు అదే ఉంటుంది కదా చట్టాలు, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెడతావు, మర్యాద తలకాయ నెల కొంచెం అంటే ఏమైనా పెళ్లి చేసుకో. ఇక వాళ్ళ పద్ధతులు ఎట్ట చేసుకుంటారు పెళ్లి కదా, పెళ్లి చేసుకో సపరేట్ ఇంటికి అని చెప్పిరట. నేను అట్టడి చేసుకుంటా, నేను ఇష్టపడ్డదేమో ఒక మతాస మీదనే ఈ పాడపోయి తాహిరా బిహిరా తీసుకొచ్చి నా ముందర పెట్టి నేను అట్ట చేసుకోను. దీనికి 45 ఏళ్ళ, నాకు 22 ఏళ్ళ, 21 ఏళ్ళ ఉన్నామని పెళ్లి చేసుకున్నా నేను అనుకుంటే పిల్లని పెట్టి తల్లిని పట్టుకొచ్చి నేను అట్ట చేసుకుంటాను పొరగాళ్ళు వెళ్ళిపెట్టినట. వెళ్ళిపెట్టినా కానీ పిల్ల అన్న తను ఏమంటారు వదిన ఇద్దరు కలిసి బాగా ఫైటింగ్ బీటింగ్ చేసిరట. అంటే ఇక మాటలు యుద్ధం చేసిరట. అంటే ఆ పిల్ల తల్లి దగ్గర మరి పాడ ఏం పాయలు తీసుకురో ఏడలోకి ఉంటుంది కదా, ఈ పచ్చడి కష్టపడ్డారో మరి ఎట్ట పాడ చేసిందో కానీ ఈమెగానే పెళ్లి చేసుకోమని చెప్పిరారు. ఇక నా వల్ల కాదు పుసుకున్నది ఈమె వాళ్ళ పద్ధతి ప్రకారం ఏమైనా పెళ్లి చేసుకుంటున్నా. అంటే ఇక నా పని సుత్తా ఇది అనుకొని చిన్న పోలీస్ స్టేషన్కి పోయినట్టు. పోలీస్ స్టేషన్కి పోయి సార్ నేనేమో తల్లిని పిల్లల్ని పెళ్లి చేసుకుందామని నేను అనుకున్నా. వీళ్ళంతా మా చుట్టాలు పక్కాలు అందరూ వచ్చిర్రు, లగం పందిలు వాళ్ళంతా మండపం 4 కూర్చురు, మేమేమో ఈ పోలు రాసిన కాడ మేము కూర్చొని నేను పిల్ల పేరు పిలిచినమంటే పిల్లని పెట్టి పిల్ల తల్లి పేరు పిలిచి చూస్తారు కదా, పిల్ల లేదు పిల్ల తల్లి సార్, నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకోను, నేను చేసుకుంటే దాన్ని చేసుకుంటే లేకపోతే దీని చేసుకుని అని పెట్టినట. పైగా 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయట ఈ పెళ్లికి. ఇప్పటిదాకా ఈ 5 లక్షల రూపాయలు నేను ఏం పెట్టి తీరిపై ఏం చేయ సార్, మా అమ్మగా నాకు న్యాయం చేయరని పోయినట. ఇక చూడు కథ. అవునా, ఇప్పుడు ఒకవేళ ముందుగానే తల్లికే పెళ్లి చేసుకోవాలని బుద్ధి ఉంటే తల్లి పోతామా, తల్లి పోయి మరి నన్నే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆడు చేసుకున్నావు చేసుకోకపోను అదొక భాగం. వదినని అన్నని ఏదో ట్రాప్లో పడేసి ఆ వచ్చి పొరగానికి ముసదాని 45 ఏళ్ళ దాని 22 ఏళ్ళ పొరగానికి 45 ఏళ్ళ దాన్ని పెళ్లి చేసుకుంటేందుకు ఈ పెళ్లి పిల్లలు ఎక్కుతందుకు జర సిగ్గాని అనిపించకుండా వచ్చిన. అమ్మ నీ పేరు ఏం పేరు ఉండే తాహీరా, ఓ తాహీరా జరనన్న ఏమన్నా దేవుడు అనేది ఏమన్నా కొద్దిగా పెట్టాలి కదా మనకు. పెళ్లి పిల్లని ఆడిసిపెట్టి పిల్ల తల్లి పోయి పందిరెక్కిందంటే పొరగాడి ఏం కావాలి ఎక్కడ కావాలి మొత్తం. ఆ ఉత్తరప్రదేశ్లో సల్లగా అసలు ముచ్చట్లు మొత్తం బిజోడ్ ముచ్చట్లు వస్తాయి. ఇవాళ వచ్చింది పేపర్, రేపు పొద్దున పేపర్కి వస్తున్నది. ఇప్పుడే అదేందో ప్రెస్ న్యూస్లో వస్తాయి కదా, తాజా వార్తలలో వచ్చింది. ఇక ఉంటా మరి ఒక గట్ట ఉన్నది. తల్లి పిల్లని పక్కన పెట్టి తల్లి కూర్చుందట లగ్గం పందిర్లా. ఇక చూడు కథ.